శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస ప్రయుక్తంగా ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ మూడో రోజు ఉజ్జయిని మహాకాల క్షేత్రం గురించి తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాం తు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం గ్రీష్మేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రంలో ఇవాల్టి రోజు మనం చెప్పుకోబోయేది మూడవదైన ఉజ్జయిని శ్లోకం గురించి, ఉజ్జయిని క్షేత్రం గురించి. ద్వాదశ జ్యోతిర్లింగ ప్రార్థనా శ్లోకం ఇందాక చదువుకున్నాం. ఇప్పుడేమో ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రంలోంచి అవంతిక అంటే ఉజ్జయిని స్తోత్రం ఏంటి అనే దాన్ని ఒక శ్లోకంలో. అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యో పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం. అంటే అవంతిక మహానగరంలో విహిత అవతారం, అవతారుడైన ముక్తిప్రదానాయ చ సజ్జనానాం, సజ్జనులకి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించేవాడు మరియు అకాల మృత్యువు నుంచి పరిరక్షించేవాడు. అకాల మృత్యో పరిరక్షణార్థం, అకాల మృత్యువు నుంచి పరిరక్షించేవాడైన మహాకాలుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. ఇక్కడ మహాకాళేశ్వర స్వామి గురించి చెప్పాలి అంటే ఈ ఉజ్జయిని మహాకాల క్షేత్రం చాలా గొప్పది. మహాకుంభమేళ ఎక్కడ 4 చోట్ల జరుగుతుందో అందులో ఒక చోటు ఉజ్జయిని. మొన్న అలహాబాద్లో జరిగింది కదా మహాకుంభమేళ. దీని తర్వాత వచ్చే మనకి పుష్కరాలు ఎలాగో ఉత్తర భారతదేశంలో నారదోక్తిగా వచ్చే మహాకుంభమేళ అలాంటిది. మనకి ప్రతి సంవత్సరం గురు ప్రవేశంతో ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది. అక్కడ కూడా గురు రవి యోగాది సంయోగాలు, కొన్ని జాతక సంయోగాల ద్వారా మహాకుంభని నిర్ణయిస్తారు. అలా రాబో మహాకుంభమేళ ఎక్కడంటే ఏప్రిల్ 9, 2028 నుంచి నెల రోజుల పాటు క్షిప్రా నదిలో మహాకుంభమేళ ఉజ్జయినిలో వస్తుందన్నమాట ఈసారి. ఇది ఉజ్జయిని యొక్క విశేషంలో ఇది ఒక విశిష్టత. రెండవ విశిష్టత ఏంటి అంటే ఉజ్జయినిలో వెలసిన 2 శక్తిపీఠాలు, ఒకటి 51 శక్తిపీఠాల్లోంచి ఒకటి, ఇంకొకటి అమ్మవారి యొక్క అష్టాదశ శక్తిపీఠాల్లోంచి ఒకటి అనమాట. హరసిద్ధిదేవి, గడకాళికాదేవి అని అంటారు. అమ్మవారి మోచేయి పడిన స్థానం అది. దాన్ని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఈ గడకాళిక అమ్మవారే కాళిదాసు గారికి ఆశీర్వదించి నాలుకమైన బీజాక్షరం రాసింది. అలాగే ఉజ్జయిని మహాక్షేత్రంలో దాన్ని మొదట మాలవ నగరము అనేవారు, తదనంతరం అవంతికా నగరము అని, తదనంతరం ఇప్పుడు ఉజ్జయిని నగరం అని మనం పిలుచుకుంటున్నాం. ఇక్కడంతా రాజుల దగ్గర నుంచి పామురుల దాకా అందరూ పండితులే అప్పట్లో. అది ఒక ఈశ్వరానుగ్రహం. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర లింగం కూడా కృతయుగాంది, అటు ఇటుగా 40 లక్షల సంవత్సరాల క్రితందే అని దాని వృత్తాంతం అన్నమాట. అంత విశేషమైంది. ఇక్కడ వాడే భోజ మహారాజు, ఇక్కడ వాడే విక్రమాదిత్యుడి కథ, బట్టి విక్రమార్కుడు కథలు వింటూ ఉంటాం కదా, అది ఆ రాజు ఇక్కడ వారే. వాళ్ళ సోదరుడైన భట్టి మంత్రిగా ఉండేవారుగా, ఆయనతో పాటు ఆయన ఇక్కడ వాడే. అలాగే భర్తృహరి సుభాషితాలు అని అంటాం, ఆయన కూడా ఇక్కడ వాడే. భర్తృహరి అంటే ఆయన ఒక రకమైన వైరాగ్యంతో పాటు సంసారంతో ఉన్న మహాయోగి. మనం ఎలాగ వేమన గురించి చెప్పుకుంటామో అలాగా భట్టి విక్రమార్కుల గురించి కూడా చాలా శ్లోకాలు, స్తోత్రాలు ఆయన రాసినవి ఉన్నాయి. వైరాగ్య శతకము, శృంగార శతకము, నీతి శతకము అని చాలా రకాల శతకాలు. దానికి ఒక మచ్చుకకి ఒక శ్లోకం ఆయన నీతి శతకంలోంచి, అది వైరాగ్య శతకంలోంచి, భోగే రోగభయం, కులే చ్యుతిభయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్యభయం, బలే రిపుభయం, రూపే జరాయాద్భయం,
శాస్త్రే వాదభయం గుణే ఖలభయం కాయే కృతాంతాద్భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవ అభయం అంటారు. అంటే అన్ని రకాల భయాలు చుట్టూ ఉంటాయని. భోగే రోగ భయం, ఆనందంగా నచ్చినంత తినడం, నచ్చిన చోటుకల్లా తిరగడం, తాగడం, సినిమాలు చూడడం, ఇష్టం వచ్చినప్పుడు లేవడం, ఇష్టం వచ్చినప్పుడు పడుకోవడం అని ఒక రకమైన సుఖాన్ని అనుభవించాలనుకుంటాను. కానీ ఎక్సర్సైజ్, యోగాలు ఇలాంటివి ఏమీ లేకపోతే రోగం వచ్చేస్తుందేమో అని ఒక భయం ఎప్పుడూ ఉంటుందట. కులేచ్యుతి భయం. నాది చాలా విశేషమైన వంశం అండి, మేము బ్రాహ్మణుల్లో అగ్నిహోత్రులం అండి అనే ఏదైతే వంశజులుగా ఉంటామో అక్కడ ఏంటంటే ఏ కొడుకు పుడతాడో, ఎవడు ఏ చెడ్డ పేరు తీసుకొస్తాడో, నా కులానికి చెడ్డ పేరు ఎప్పుడు తెస్తాడో అని పరువు ప్రతిష్టల గురించి ఒక భయం ఎప్పుడూ ఉంటుందిట. విత్తే నృపాలాద్ భయం. డబ్బు సంపాదిస్తున్నాను కానీ ఆ సంపాదించిన డబ్బు ఎప్పుడు వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. అప్పుడు నృపాలాద్ అంటే రాజుల భయం. ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుపోతారో, ఎవరేం చేస్తారో అని ఆ భయంట. మానే దైన్య భయం. పోనీ గౌరవంగా మర్యాదగా బతుకుతున్నానా, ఎక్కడ ఎవడ అబద్ధపు మాటలు పుట్టించి నాకు అవమానం తీసుకొస్తాడో అని దైన్య భయంట. మానం ఉన్నప్పుడు అవమాన భయంగా ఉందిట. బలే రిపు భయం. పోనీ బలంగా బలిష్టంగా ఉన్నాను అంటే ఎవడో ఒకటి శత్రువుడు వచ్చి గొడవ పెట్టుకుంటాడేమో అని భయంట. రూపే జరాయాద్ భయం. చాలా అందంగా ఉన్నాను నేను అని ఒక అమ్మాయి అనుకున్నా, అబ్బాయి అనుకున్నా, వాళ్ళకుంటే భయం, అబ్బో ముసలితనం వచ్చేస్తుంది, ముడతలు వచ్చేస్తున్నాయే, ముసలివాడిని అయిపోతే అందం పోతుంది అని చెప్పేసి ఆ భయం ఎప్పుడు ఉంటుందిట. శాస్త్రే వాద భయం. పోనీ శాస్త్ర పండితులకి ఏం భయం లేదా అంటే శాస్త్రం చదువుకున్నవాడు, వేదాంత శాస్త్రాలు చదువుకున్నవాడైనా వాడికి భయం ఉంటుంది. ఇంకొక శాస్త్ర పండితుడు వచ్చి ఎప్పుడు ఏ వాదం చేద్దాం అంటాడో శాస్త్ర పాండిత్యం గురించి అని వాడి భయం ఎప్పుడు ఉంటుంది. గుణే ఖల భయం. విశేషమైన ఆలోచనలు విధానం ఉన్న దుష్టులను శిక్షించాల్సి వస్తుంది. అంటే రాజు యొక్క జడ్జి లాగా, న్యాయాధిపతి, అలాంటి విషయాల్లో అన్ని రకాలుగాను ఎవరో ఒకరిని హింసించాల్సి వస్తుందని భయంట. కాయే కృతాంతాద్భయం. శరీరం ఉందనుకుంటే అది ఎప్పుడు పోతుందో, ఎప్పుడు చనిపోతానో ఏంటో తెలియక ఎప్పుడు మృత్యు గురించి భయపడుతూనే ఉంటుంట. ఇలా సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం. నృణాం అంటే మనుషులు. ఈ సర్వ వస్తువులు భయాన్వితమైనవే ఈ భువి అంటే ప్రపంచంలో. ఏది భయం లేనిది అంటే వైరాగ్యమేవా అభయం. వైరాగ్యం ఒక్కటే అభయం అంటే భయం లేనిది అని అంటారు. ఈశ్వరాభయం ఉండగా ఏంటి అని అంటారు. అభయం అంటే ఆశీర్వచనం అంటారు కదా. వైరాగ్యం అనే ఆశీర్వచనం, వైరాగ్యం అనే ఇది ఉండగా భయం అనేదే లేదు. ఇలా ఆయన వైరాగ్య శతకంలో చాలా విషయాలు ఆయన చెప్పారు. అలా నీతి శతకము, శృంగార శతకము చాలా ఉంటుంది. అలాగా భర్తృహరి గారి శ్లోకాలు, అలాగే భోజ మహారాజుల గురించి, కాళిదాసుల గురించి చాలా వినే ఉంటాం. ఇవన్నీ ఇలా ఉంటే ఈ ఉజ్జయిని క్షేత్రానికి ఇంత ప్రతిష్ఠ ఉంది. కానీ ఉజ్జయిని క్షేత్ర ఆవిర్భావం ఎలా జరిగింది అంటే పురాణాల ప్రకారం పూర్వకాలంలో వేదప్రియుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి 4 కుమారులు. ఒకరు దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాపి. ఇలా 4 కుమారులతో కలిసి ఆయన నిత్య ఈశ్వరారాధన మృన్మయలింగంతో చేసి ఆరాధన చేస్తూ ఉండేవాడు. అక్కడ దగ్గరలో ఉండే ఒక రాక్షసుడు, అప్పుడు మాలవ నగరం అని దీని పేరు, అక్కడ ఒక రాక్షసుడు దూషణాసురుడు అనే అతను బ్రహ్మ కోసం తపస్సు చేసి మహాశక్తిని పొంది యజ్ఞయాగాది క్రతువులనందరినీ ఆపేచేస్తే అప్పుడు నేనే రాజునవుతాను అని. దీనికి మన సాంప్రదాయంలో ఇప్పటి కాలంలో కూడా కలుపుకుని చెప్పుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే జపాలు, అనుష్ఠానాలు, మందిరంలో గోపూజలు, అన్నదానాలు ఇవి జరుగుతూ ఉంటేనే నెగిటివ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అదే ఇవన్నీ జరగడం తగ్గిపోతే నెగిటివ్ ఎనర్జీ ఇంకా విజృంభించేస్తుంది, రాక్షసత్వం విజృంభించేస్తుంది, సాత్వికం అనే విషయమే ఉండదన్నమాట. అందుకే రాక్షసులందులో వేదాల మీద, యజ్ఞయాగాది క్రతువుల మీద పెడతారు, అవి చేయించకుండా ఉండడానికి, ఆపడానికి, వాళ్ళ బలం ఎక్కడ తగ్గకుండా ఉంటుందని. అలాంటివే ఇతను దూషణాసురుడు కూడా చేస్తూ అన్ని చోట్ల ఆపిచ్చేస్తే, కానీ ఉజ్జయిని మహానగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం మాత్రం నిత్యం అనుష్ఠానం బాగా చేస్తున్నారు, దాన్ని ఎవరు ఇచ్చేయట్లేదు, ఎవరు ఆపలేకపోతున్నారు. అంటే ఎంత చెప్పినా వెంటలేదంటే దూషణాసురుడే స్వయంగా వచ్చి వాళ్ళని ఆపడానికి ప్రయత్నించి వాళ్ళని సంహరించపోతుంటే ఆ పార్థివలింగంలోంచి ఈశ్వరుడు వచ్చి ఒక హుంకారంతో దూషణాసురుడిని, తన సైన్యాన్ని భస్మం చేసేస్తాడనమాట. అప్పుడు దేవతలందరూ కలిసి ప్రార్థింపగా, ఆ బ్రాహ్మణులు ప్రార్థింపగా అక్కడే మహాకాళేశ్వరుడు రూపంలో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు.
దీంతో పాటే అక్కడే ఇంద్రసేన మహారాజు కూడా ఉండేవాడు. ఇంద్రసేన తదనంతర వృత్తాంతం ఇది. ఇంద్రసేన మహారాజు నిత్యము ఆరాధన చేస్తూ ఉండేవాడు ఈశ్వరుడికి. ఆ నిత్యం ఆరాధన చేస్తూ ఉండగా ఒక గోపాల బాలుడు తన తల్లితో కలిసి ఆరాధన చూస్తూ గుడి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటే రాజుగారు లోపల ఆరాధన చేస్తున్నారు. రాజుగారు ఆరాధన చూసి చాలా మనస్పూర్వకంగా అతను కూడా ఇలా చేయాలి, మనఃపూర్వకంగా నేను కూడా ఈశ్వర ఆరాధన చేయాలి రాజుగారు లాగానే అనుకుని ఇంటికి వస్తూ వస్తూ ఒక రాయి ఏదో తెచ్చుకుని గులకరాలు లాంటిది దాన్ని పెట్టుకుని ఏదో పూజలాగా చేస్తూ ఉండేవాడు. అదే ఆరాధనగా అక్కడ దొరికిన వాటితో. తల్లి ఏదో ఆడుకుంటున్నాడు కదా వదిలేస్తే అది రోజు రోజుకి పెరుగుతూ వెళ్తుంది. ఒకరోజు తల్లి భోజనానికి పిలిస్తే కదలకుండా శివలీలలో నిమగ్నమైపోయి శివస్మరణలోనే ఉండిపోతాడు. తల్లి పిలిచి చూస్తుంది, లాగి చూస్తుంది, ఎంత చేసి చూసినా రావట్లేదు. తల్లి ఇంకా నువ్వు రాకపోతే తిడతాను కొడతానని మాటగా చెప్పి ఎంత లాగి చూసినా రాకపోయేసరికి కొంతసేపట్లో వాడే వస్తాడులే అని తల్లి లోపలికి వెళ్ళి తల్లి పని ఏదో చేసుకుంటుంటే ఆ తల్లి రావట్లేదనే కోపంతో ఎదురుకుండా పెట్టుకున్న శివలింగాలు అవేవో పెట్టుకున్నాడు బొమ్మలాటలు కదా అని చెప్పేసి దాన్ని అన్నీ పారవేస్తుంది దూరంగా కాళ్ళతో. వెళ్ళిపోతుంది తల్లి లోపలికి. కానీ అదే సమయానికి ఆ బాలుడు శివ సాయుధ్యంలోంచి ఒక్కసారిగా బయటకు వచ్చి చూస్తే అవన్నీ చిందరబిందరగా పడి ఉండేసరికి చాలా బాధపడి దాన్ని పట్టుకుని ఏడుస్తూ ఆ విలాపంలో బాధలో స్పృహ కోల్పోయాడు. శివుడికి చాలా సంతోషం వేసింది. ఇంత పరమభక్తితో ఉన్నాడే 5 ఏళ్ల కుర్రాడని చెప్పేసి శివుడే స్వయంగా ప్రకటితమయ్యి అక్కడ ఒక మంచి భవ్యమైన మందిరాన్నే సృష్టించేస్తారు అప్పటికప్పుడు. తల్లి లోపల ఉంటుంది. ఏదో గంటలు మోగుతున్నట్టు వినిపిస్తోంది. ఏమైంది ఏంటని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే ఆ పిల్లాడు దివ్య వస్త్రాలతో కలిసి పిల్లాడు ఎదురుకుండా పెద్ద గుడి వచ్చేస్తుంది. దాన్ని చూసి చాలా సంతోషించి ఆ పిల్లాన్ని కాకులించుకొని లోపలికి వెళ్ళి ఈశ్వర ఆరాధన చేస్తూ ఉండగా ఈ విషయం తెలిసిన ఇంద్రసేన మహారాజు కూడా అక్కడికి వచ్చి ఆ పిల్లాన్ని సత్కరించి ఆ ఈశ్వరుడికి ఆరాధన చేస్తాడు. ఇలా జరిగినప్పుడు వచ్చిన హనుమంతుల వారు అక్కడ దర్శనం ఇచ్చి మా హనుమంతుల వారు ఆశీర్వదించి ఆ ఊరిలో వాళ్ళకి చెప్తారు, ఈ కుర్రాడి యొక్క 8వ తరంలో శ్రీకృష్ణుల వారు జన్మిస్తారు, శ్రీకృష్ణుల వారు 8వ తరం వారికి జన్మిస్తారు అని. క్షమించాలి, జన్మిస్తారని కాదు, శ్రీకృష్ణుల వారు 8వ తరం వాడితో తండ్రి ప్రేమను పొందుతాడు అని. ఆ గోపాల బాలుడి యొక్క 8వ తరంలోనే నందుడు వాళ్ళ వృత్తాంతం అంతా జరిగి శ్రీకృష్ణుల వారు పెరిగిందంతా. అలాగే శ్రీకృష్ణుల వారు పెరగడం ఇదంతా ఎలా జరిగిందో ఇక్కడ దగ్గరలోనే సాందీపుని ఆశ్రమం, శ్రీకృష్ణుడు బలరాముల వారు చదువుకున్న స్థానం ఇక్కడే అన్నమాట. సాందీపుని ఆశ్రమం కూడా ఈ ఉజ్జయిని క్షిప్రా నది అంటారు ఇక్కడున్న నదికి, ఆ నది తీరంలోనే జరుగుతుంది, ఆ నది తీరంలోనే ఉంది సాందీపుని ఆశ్రమం కూడా. ఇంత విశిష్టమైన ఉజ్జయిని మహాక్షేత్రంలో మహాకాళేశ్వరుడు నిత్యము భక్తులని ఆశీర్వదిస్తూ పాపహరాన్ని చేస్తూ పాపాలన్నీ తొలగిస్తూ అకాల మృత్యువుని నాశనం చేస్తూ మహామోక్షాన్ని ప్రసాదించే శక్తితో ఎల్లప్పుడూ ఉంటాడు సజ్జనులకై అని అనమాట. దీనికి దగ్గరలోనే కాలభైరవ స్వామి గుడి ఉంది. రక్షా కాలభైరవ్ అంటారు ఆయన్ని. ఆయనకి అక్కడ తీసుకెళ్ళి మదిరాన్ని నివేద్యంగా పెట్టి పూజ చేసుకుని వస్తారు. చాలా విశేషమైన శక్తి గలది అక్కడ ఉన్నది. అలాగే ఈ క్షేత్రంలోనే హనుమంతులు వారు చెప్పడం ద్వారా జరిగిద్దే. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి ఆరాధన విధానం కొన్ని ఉంచి చితాభస్మంతోనూ గోవుతో చేసిన భస్మంతోనూ గోవు పేడతో చేసిన భస్మంతోనూ చితాభస్మంతోనూ ఇక్కడ ఆరాధన అభిషేకం పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్త కాలంలో జరుగుతుంది రోజు. ఆ భస్మం ధరించిన వాడు ఎటువంటి దోషాలనైనా తొలగిపోయి చాలా విశేషమైన శక్తిని ఆరోగ్యాన్ని పొందుతాడని నానుడి. దాంతోపాటు ఎవరి చిత ఎక్కువ భస్మాన్ని అయితే ఉపయోగిస్తారో వాడికి పాపాలన్నీ తొలగి ముక్తిని ప్రసాదిస్తాడని ఈశ్వరుడే స్వయంగా చెప్పారు ఇక్కడ. అది మహాకాల క్షేత్రం యొక్క విపరీతమైన శక్తి. అవంతికా నగరం అంటారు, చాలా విశేషమైనది. ఇవాళ ఉజ్జయిని గురించి తెలిసినంతలో తెలిసిన విషయాన్ని తెలుసుకున్నాము. దానితో ఎప్పుడైనా ఉజ్జయిని వెళ్తే కనుక 3 రోజులు ఉండేటట్టుగా వెళ్ళండి. ఎందుకంటే ఉజ్జయిని క్షేత్రంలో ఏ క్షేత్రానికి వెళ్ళినా ఒక నిద్ర ఖచ్చితంగా చేయాలి. మరుసటి రోజు పొద్దున 4 భస్మ దర్శనానికి వెళ్ళండి, భస్మాభిషేక దర్శనానికి వెళ్ళండి, చాలా విశేషం. తదనంతరం హరసిద్ధి దేవి అక్కడ అమ్మవారి యొక్క
పడిన స్థానం అష్టాదశక్తి పీఠాల్లో ఒకటి. అదే కాకుండా అక్కడ ఇంకొక అమ్మవారు కూడా ఉంది, అవంతిక అని పేరు ఆవిడది. పై పెదవి అక్కడ అమ్మవారి యొక్క రూపం అన్నమాట, పై పెదవి అక్కడ పడింది. 51 శక్తిపీఠాలలో అది ఒకటి. అందుకని ఆ 2 అమ్మవార్ల దర్శనము, దానికి దగ్గరలోనే భర్తృహరి గుహ మరియు హనుమంతుల వారి యొక్క మందిరము చాలా విశేషం దర్శనం చేసుకోవడం. అందుకని కుదిరిన సమయంలో ఎప్పుడు వెళ్ళినా సరే ఉజ్జయిని క్షేత్రాన్ని మహాకాళేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పరిపూర్ణంగా ఉపయోగించుకోండి. ఈ మహాకాళేశ్వర లింగాన్ని చూచి అక్కడ క్షేత్రంలో ఉండి ఎవరైతే 1118 సార్లు మృత్యుంజయ జపం చేస్తారో వారికి అనారోగ్య బాధ తొందరగా తొలగుతుంది అని ఇక్కడ మృత్యుంజయ జపం యొక్క విశిష్టత అన్నమాట. శివాయ గురవే నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ.